ఈ జిఎస్టీ రీవ్యాంప్ ఎలా చేశారు? వాట్ ఇస్ ద ప్రిన్సిపల్ గైడింగ్ ఇట్? మీకు ఇష్టమైన వస్తువుల్ని ఒక రేట్లో పెట్టారు, మీకు ఇష్టం లేని వస్తువుల్ని ఇంకో రేట్ పెట్టారు అనేది కాదు. 5 ఫిల్టర్స్ పెట్టుకున్నాం యాజ్ అ పాలసీ ఇండికేటర్. 5 ఏంటి? పూర్ పీపుల్, మిడిల్ క్లాస్కి ఉపయోగమైన వస్తువులు తగ్గించాలి. మిడిల్ క్లాస్ వాళ్ళ ఆస్పిరేషన్స్కి కావాల్సిన, ఇప్పుడు టీవీ, ఫ్రిడ్జ్ ఇవన్నీ చెప్పాను, మిడిల్ క్లాస్కి కావాల్సిన ఆస్పిరేషనల్ గుడ్స్. మూడవది రైతులకి సంబంధించే వెదర్ ఇట్ ఇస్ పెస్టిసైడ్స్ ఆర్ వాళ్ళు ఇరిగేషన్ పైప్స్ ఆర్ డ్రిప్ ఇరిగేషన్కి వాళ్ళు యూస్ చేసేది. ఇప్పుడు చాలా మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి, ట్రాక్టర్ కాకుండా టిల్లింగ్, హోయింగ్, ఏదైనా వీడ్స్ రిమూవ్ చేయడానికి ఆర్ ప్రిజర్వేషన్కి. సో రైతు మూడవది. 4 ఎంఎస్ఎంఈస్, వాళ్ళు బిజినెస్కి కావాల్సిన ఇన్పుట్స్, వాళ్ళు బిజినెస్ ఎక్స్పోర్ట్ చేయాలంటే లేకపోతే డొమెస్టిక్లీ అమ్మాలంటే కూడా ప్యాకేజింగ్ మెటీరియల్, ప్లస్ వాళ్ళకి చిన్న చిన్న ఇంటర్మీడియరీ సర్వీసెస్ ఉంటుంది. ఒక టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరర్ చిన్న వాల్యూ అడిషన్, ఒక బటన్కి ఒక హై ఎండ్ బటనో లేకపోతే అందులో కొంచెం డెకరేటివ్ ఐటమో అది చేయడానికి ఆ మెటీరియల్ని ముందు ఈ సర్వీస్కి పంపించేస్తారు అవుట్సోర్స్ కింద. వాళ్ళ సర్వీసో లేకపోతే ఫైనల్ ఎక్స్పోర్టు. అండ్ 5వది దేశానికి ఉపయోగమైన సెక్టర్స్, వాళ్ళు జాబ్స్ క్రియేషన్ ఉంటుంది, ప్లస్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఉంటుంది, మన ఎకానమీకి కావాల్సినది. ఈ 5 ఇండికేటర్స్ ద్వారా మొత్తం జిఎస్టీ ఎక్కడెక్కడ ఇంపాక్ట్ అవుతుందో అవన్నిటినీ మళ్ళీ అనలైజ్ చేస్తాం. ఈ దీంట్లో ఒక్కరికి బెనిఫిట్ చేయడం వల్ల ఇంకొకరికి ఇబ్బంది అవుతుందా అనేది కూడా, ఎందుకంటే ఈ క్రాస్ పర్పస్లో పని చేసినప్పుడే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇష్యూ వస్తుంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇష్యూ వచ్చినప్పటికీ అక్కడ ఎవరో ఒక చెప్పారు, గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసాము మేము, ట్యాక్స్ మీరు తగ్గించండి ఎందుకంటే మాకు పేమెంట్ వచ్చినప్పటికీ లేట్ అవుతుంది. ఇట్లా చాలా విషయం చెప్పినప్పటికే పేమెంట్ రాకుండా వాళ్ళు ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేస్తున్నారని వాళ్ళని డిటర్ చేయడానికి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ద్వారానే, అంటే ఫినాన్స్ బిల్ ద్వారానే ఎంఎస్ఎంఈ యాక్ట్లో ఉన్నటువంటి ఒక ప్రొవిషన్కి ఎఫెక్టివ్ ఉండాలి అని ఒక చేంజ్ తీసుకొచ్చాం 2-3 years ago. దాని మీద చాలా చర్చ జరిగింది. అది ఎలాగా మేము సర్వీస్ చేసుకుంటాం, ఒకరి దగ్గర నుంచి సర్వీస్ తెచ్చుకుంటాం, ఒక ప్రోడక్ట్ తెప్పించుకుంటాం, దానికి మేము పేమెంట్ ఎప్పుడు ఇస్తామో అది మా బిజినెస్ కమర్షియల్ అండర్స్టాండింగ్ ఉంటుంది మా మధ్యలో, మీరు దాని మీద ఎక్స్పెండిచర్లో చూపించకూడదని ఎలా మారుస్తారు అని చాలా గొడవ జరిగాయి. మీరు పేమెంట్ ఇవ్వకుండా కూర్చొని అది 2 years తర్వాత ఇస్తూ ప్రతి సంవత్సరం దాని మీద ఎక్స్పెండిచర్ని చూపించేసి ఇన్కమ్ ట్యాక్స్ రాహత్ తీసుకుంటున్నారంటే అది ఎలా సరి? అది కూడా మార్చాం. సో మీరు వర్క్స్ కాంట్రాక్ట్ వాళ్ళు అడగడం సరే, మీ ఇబ్బందిని మాకు చెప్తున్నారు, కానీ ఎక్కడ ఇద్దరు ఒకరు టైంలో పేమెంట్ ఇవ్వలేదు, దానివల్ల మనది లాకప్ అవుతుంది, కానీ గవర్నమెంట్ నువ్వు అది బర్డన్ తీసుకో అన్నప్పుడు కొంచెం ఇట్ మేక్స్ మీ ఫీల్ అ బిట్ ఎక్కడో ప్రాబ్లం, ఇంకోరు నాకు సరిపెట్టండి అన్నట్టు ఉంది. వి విల్ లుక్ ఇన్ టు ఇట్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఐ వోంట్, బట్ ఇట్ ఈస్ అ కమర్షియల్ కాంట్రాక్ట్. ఎవరు మీకు పేమెంట్ చేయలేదో వాళ్ళ దగ్గర కొంచెం గట్టిగా అడగడానికి యూ డోంట్ వాంట్ టు గట్టిగా అడగడం, బికాస్ గట్టిగా అడిగితే వాళ్ళు మళ్ళీ నన్ను పిలిచి బిజినెస్ ఇవ్వరో ఏమో, ఎందుకు వచ్చింది గవర్నమెంట్ చెప్పేద్దాం వాళ్ళు చూసి. గవర్నమెంట్ తరఫున నేను ప్రతి డిపార్ట్మెంట్కి నేను అడిగాను, 3 సంవత్సరాల నుంచి ఇది అడుగుతూ వస్తున్నా, వాళ్ళని పేమెంట్ చేయమని అంటున్నాను. టైంకి పేమెంట్ ఇవ్వండి, 45 days లోపల ఇవ్వలేదంటే నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ అడగకు అని కూడా చెప్తూ వస్తున్నా. కానీ ఇక్కడ మన జిఎస్టీ మాట్లాడుతున్నాం, ఈ పేమెంట్ డిలేకి నీ జిఎస్టీ నాకు రిలీఫ్ ఇచ్చేయనైనా మేము అయినా కొట్టుకుంటాం అంటే ఎవరు బాధని ఎవరు తీర్చాలండి? నేను తీర్చడం గురించి నేను ఐ వోంట్ డూ ఇట్ అని అనాలా, బట్ కొంచెం ఆలోచించాలి కదా. యాక్చువల్లీ ఇది నా సొంత డబ్బు కాదు, ఇక్కడ మీ ట్యాక్స్ పేయర్ డబ్బు తీసి ఆయనకి ఇస్తున్నా, ఎవరో ఒకరు టైంకి ఇవ్వలేదు దానికి, మీరు ఒప్పుకుంటేనే ఇస్తా. పార్లమెంట్లో అడిగి చూస్తాను, ఈ డిపార్ట్మెంటు లేకపోతే ఈ పెద్ద కాంట్రాక్టర్ చిన్న కాంట్రాక్టర్కి టైం ఇవ్వలేదు, జిఎస్టీ రిలీఫ్ ఇవ్వమంటున్నారు, ఇచ్చేనా అడుగుతానండి. నాకెందుకు పోయింది ఆయన దగ్గర? నెక్స్ట్ టైం విశాఖపట్నంలో దిగితే ఆయన బ్లాక్ ఫ్లాగ్ తోటి నించుంటారు, ఇవ్వడం కూడా చేయలేదు. బట్ అదే పబ్లిక్ డబ్బు.